హాయ్ ఆల్! ఈరోజు మా ఇంట్లో లంచ్‌కైతే బెండకాయ, వంకాయ పులుసు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. రెసిపీ చూపిచ్చేస్తాను రండి. ముందుగా చింతపండు నీళ్ళైతే పిండేసి నీట్‌గా పెట్టుకున్నాను. దాంట్లో పచ్చిమిరపకాయలు, కరేపాకు, ఎర్రగడ్డ, టమాటా, బెండకాయలు అన్నీ వేసేసుకొని తగినంత నీళ్ళైతే పోసేసుకున్నాను. ఇక్కడ కరెక్ట్ మెజర్‌మెంట్స్ అంటూ ఏం లేవు. కొంచెం ఎక్కువ మంది తినాలంటే ఎక్కువ వేసుకోవడం, తక్కువ మంది తినాలంటే తక్కువ చేసుకోవడమే. తగినంత ఉప్పు, కొంచెం సాంబార్ పొడి, పసుపు, కారం, 2 వంకాయ ముక్కలుంటాయి అయి కూడా ఏసేసి నీట్‌గా కలిపేసి మూత పెట్టి బాగా మరగనిచ్చాను. మనం చేసేది పులుసు కాబట్టి కొంచెం సాంబార్ పొడే ఏశాను. సాంబార్ పొడి ఏయకుండా కూడా చేసుకుంటారు. కానీ ఏస్తే టేస్ట్ బావుంటుంది. కొంచెం శనగపిండి తీసుకొని దాన్ని బాగా విస్క్ చేసుకొని బబుల్స్ రాకుండా అదైతే పులుసులో ఏశాను. దానివల్ల చిక్కబడుతుంది కొంచెం పులుసు మరీ పల్చగా లేకుండా. ఈలోపు మనం తిరగమాత పెట్టేసుకుందాము. అది ఉడికేలోపు కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసుకొని ఆ తిరగమాత బాగా చిటపటన్నాక పులుసులో ఏసేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే మన బెండకాయ, వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంది. దీంట్లో నంచుకోనికి సపరేట్‌గా ఫ్రై అలాంటివి ఏం అవసరం లేదు. వంకాయ, బెండకాయ ముక్కలే నంచుకొని తినేయొచ్చు. చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే ట్యూన్ ఫర్ టుమారో. బై బై. సీ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.